ఫ్రెండ్స్, మీరు నా ఛానల్‌లో అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి ఆల్ చేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ స్టీఫెన్ పనోపాటి. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో గాయ్స్, యాజ్ యూ కెన్ సీ, ఈ వీడియోలో మనం ఈ హోండా యాక్టివాది కంప్లీట్ రివ్యూ చేద్దాం. సో దిస్ ఈస్ ద 2009 మోడల్ ఫస్ట్ జనరేషన్ హోండా యాక్టివా. హోండా యాక్టివా అనేది ఇండియాలో 1999లో లాంచ్ అయింది అండ్ ప్రొడక్షన్ అండ్ సేల్ మాత్రం 2001లో స్టార్ట్ అయింది. సో ఇది ఫస్ట్ జనరేషన్లో ఆల్మోస్ట్ లాస్ట్ మోడల్ అని చెప్పొచ్చు, 2009ది. సో ఫస్ట్ అయితే డీటెయిల్డ్ వాక్ అరౌండ్ చూపిస్తాను, దాని తర్వాత కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ ఇవన్నీ కూడా చూద్దాం. సో గైస్, దిస్ ఈస్ ద ఫ్రంట్ లుక్ ఆఫ్ ద హోండా యాక్టివా ఫస్ట్ జనరేషన్. అట్ ద ఫ్రంట్ యూ కెన్ సీ నార్మల్ ఇండికేటర్, హెడ్ ల్యాంప్. ఇక్కడ ఎల్ఈడీస్ అలాంటివి ఏం లేవు, నార్మల్ బల్బే. అండ్ ఇక్కడ హోండా యాక్టివా బ్రాండింగ్ చూడొచ్చు. అండ్ కిందకు వస్తే నార్మల్ డ్రమ్ బ్రేక్స్, స్టీల్ వీల్స్ ఉన్నాయి అండ్ సస్పెన్షన్ కూడా నార్మల్. ఇప్పుడు వస్తున్న టెలిస్కోపిక్ సస్పెన్షను, అలాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్స్ ఇలాంటివి ఏం లేవు ఆ టైంలో. అండ్ టైర్ సైజ్ కూడా చిన్నగా ఉంది, సేమ్ ఆన్ దిస్ సైడ్. సెంటర్ స్టాండ్, ఫుట్ పెగ్స్. అండ్ దిస్ ఈస్ ద ఇంజిన్ అనమాట, ఎగ్జాస్ట్ అండ్ ఇంజిన్. ఇది 109cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 4-stroke ఇంజిన్. పవర్ ఏమో 8 bhp ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ టార్క్ ఏమో 8.74 Nm. సో వెనకాల కూడా చూడొచ్చు మీరు, టెయిల్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్ సేమ్ నార్మల్ బేసిక్గా ఉంది. అండ్ కింద ఇంజిన్ అండ్ కిక్ చూడొచ్చు మీరు. సో సైడ్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది ఇక్కడ వెనకాల కూర్చునే వాళ్ళకి. వెనకాల గ్రాబ్ హ్యాండిల్ అండ్ సైడ్ లగేజ్ తగిలించుకోవడానికి ఒక హుక్ ఉంది. సో బేసిక్గా ఉంది డిజైన్ అయితే. ఇక్కడ కింద కూడా ఏమైనా లగేజ్ పెట్టుకోవడానికి చిన్న హుక్ ఉంది. సో ఇదన్నమాట, బేసిక్గా ఉంటుంది డిజైన్. ఎక్కువ ఫీచర్స్ అండ్ మోడర్న్గా అట్లా ఏం లేదు. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కంప్లీట్లీ అనలాగ్. స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్ అండ్ మామూలు ఇండికేటర్, హై బీమ్, లో బీమ్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఇదేమో చోక్ అనమాట. అండ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ యూ కెన్ సీ ద ఇండికేటర్ స్విచెస్, ద హార్న్ స్విచ్ ఉంది అండ్ హై బీమ్, లో బీమ్ మార్చడానికి ఇది స్విచ్. అండ్ దీస్ ఆర్ ద మిర్రర్స్. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అట్లా ఏం లేదు, నార్మల్ బేసిక్ ఉంది. ఇండికేటర్ అండ్ సెల్ఫ్ స్టార్ట్. అండ్ దీస్ ఆర్ ద మిర్రర్స్. సో ఇదన్నమాట బేసిక్ ఓవర్ వ్యూ ఆఫ్ ద 2009 ఫస్ట్ జెన్ హోండా యాక్టివా. ఫ్రంట్ లుక్ ఏమో ఇట్లుంటుంది, డీసెంట్గా ఉంటుంది డిజైన్. సింపుల్ అండ్ ఎక్కువగా స్పోర్టీగా కానీ ఎక్కువ ఓవర్గా ఏమి ఉండదు, నార్మల్గా ఒక ఫ్యామిలీ స్కూటర్ లాగా ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ అ వెరీ పాపులర్ స్కూటర్ ఇన్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ వరల్డ్లోనే. అండ్ ఈవెన్ టుడే, ఇప్పుడు దాకా ఇండియాలో ఇట్ ఈస్ ద టాప్ సెల్లింగ్ స్కూటర్. ఇప్పుడు లగేజ్ స్టోరేజ్ స్పేస్ చూపిస్తాను. సో ఇట్లా 2 కీస్ వస్తాయి అన్నమాట, ఒకటి పెద్ద కీ, ఒకటి చిన్న కీ. ఈ స్మాల్ కీతో ఇట్లా డిక్కీ ఓపెన్ చేయొచ్చు ఫ్రంట్లో. ఇప్పుడైతే చెత్తగా ఉంది, అది ఇగ్నోర్ చేయండి. జస్ట్ స్టోరేజ్ స్పేస్ ఎంత ఉంటుందో చూపించడానికి ఓపెన్ చేశాను. ఇప్పుడు సీట్ కింద కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. యాజ్ యూ కెన్ సీ, ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అండ్ ఇంకొంచెం స్పేస్ ఉంది. డాక్యుమెంట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, టూల్ కిట్ ఇలాంటివి చిన్న చిన్నవి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ కూడా సీట్ కిందనే ఉంది. జనరల్లీ ఇప్పుడు వచ్చే బైక్స్ అన్నిటికీ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ వస్తుంది, బట్ ఆ టైంలో సీట్ కిందనే ఉండేది. సో గైస్, దిస్ ఇస్ ద ఓవర్ వ్యూ. ఇప్పుడైతే బండి స్టార్ట్ చేసి చూద్దాము.
సో గైస్ ఇప్పుడు నేను బండి రైడ్ చేస్తున్నాను. సో మిగతా విషయాలన్నీ రైడ్ చేసుకుంటూ మాట్లాడదాం. సో గైస్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది 2009 మోడల్ యాక్టివా. సో ఇది ఆల్మోస్ట్ 12 years ఓల్డ్ అనమాట. అండ్ 46,500 kilometers తిరిగింది ఇప్పుడు దాకా. సో ఇప్పుడు దాకా నా లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో అది చెప్తాను. సో ఫస్ట్ అయితే లెట్స్ స్టార్ట్ విత్ ద ఇంజన్ పర్ఫార్మెన్స్ అండ్ రైడ్ అండ్ కంఫర్ట్ ఆఫ్ ద యాక్టివా. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఇట్ ఈస్ adequate ఫర్ ద సిటీ. అంటే అండర్ పవర్డ్గా అట్లా ఏం అనిపించదు, సరిపోతుంది. సిటీ కోసం అయితే బెస్ట్. డే టు డే సిటీ కమ్యూటింగ్కి, ఆఫీస్కి, కాలేజ్కి రోజు వెళ్ళడానికి చాలా ఈజీ టు రైడ్ అండ్ కన్వీనియంట్. కంఫర్ట్, సీట్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. సస్పెన్షన్ సెటప్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది బ్యాడ్ రోడ్స్ అండ్ స్పీడ్ బ్రేకర్స్ మీద కూడా. సో సిటీలో వెళ్ళడానికి మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ బ్రేక్స్ కూడా బాగున్నాయి. డిస్క్ బ్రేక్స్ అట్లా ఏం లేవు, కానీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే బండిని బ్రేక్స్ కూడా బాగానే పనిచేస్తాయి. అండ్ మిర్రర్స్ కూడా బాగానే యూస్ఫుల్. వెనకాల వ్యూ మాత్రం ప్రాపర్గా కనిపిస్తుంది మిర్రర్స్లో. సో అవి కూడా ఫంక్షనల్ అని చెప్పొచ్చు. అండ్ ట్రాన్స్మిషన్కి వస్తే ఇది CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. సో గేర్లెస్ బండి, సో అందుకే చాలా కన్వీనియంట్ అండ్ ఈజీ టు యూజ్ సిటీలో. బేసిక్లీ ఇది లాంచ్ అయినప్పుడు ఇది సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే. ఎందుకంటే 1990s అండ్ ఎర్లీ 2000 ఆ టైంలో మార్కెట్లో చాలా తక్కువ ఆప్షన్స్ ఉండేవి. ఓన్లీ బజాజ్, చేతక్, వెస్పా ఇంకా ఇలాంటి గేర్ బండ్లు ఉండేవి, అన్నీ స్కూటర్లు. అండ్ అవి హెవీగా ఉండేవి అండ్ నడపడము, మేనేజ్ చేయడం కూడా కొంచెం కష్టము. అండ్ అవి డిజైన్ చేయడం కూడా ఓన్లీ మెన్ కోసము, బాయ్స్ కోసము, వీళ్ళు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిజైన్ చేశారనమాట. సో ఆ టైంకి లేడీస్కి లేకపోతే పిల్లలకి నడపడానికి ఆప్షన్స్ ఏం లేవు. సో అలా ఉండేది. సో ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేసి హోండా ఒక కొత్త సెగ్మెంట్ ఆఫ్ స్కూటర్ని ఇంట్రడ్యూస్ చేసింది. అందుకే ఇన్స్టెంట్గా పెద్ద సక్సెస్ అయింది అండ్ చాలామంది కొనడం స్టార్ట్ చేశారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ హోండా యాక్టివా ఇంత సక్సెస్ అవ్వడానికి. ఈజీగా నడపవచ్చు సిటీలో. ఎవరన్నా ఇంట్లో పిల్లలన్నా, జెంట్స్, లేడీస్ ఎవరన్నా అందరు నడిపేటట్టు ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది బండి, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సిటీ ట్రాఫిక్లో మెనూవర్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. సీట్ హైట్ ఏమో 765 mm, అంటే మరీ ఇట్స్ నాట్ టూ హై. కొంచెం షార్ట్ వాళ్ళకు కూడా పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంజన్ పర్ఫార్మెన్స్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్. సో ఇప్పుడు కమింగ్ టు ద మైలేజ్ గురించి చెప్పాలంటే అరౌండ్ 40 to 45 km/L మైలేజ్ ఇస్తుంది. సో ఇది చాలా ఎక్కువ అని అయితే చెప్పలేను, కానీ ఆ టైంలో అంటే 2009 ఆ టైంలో ఇంతే వచ్చేది. ఇప్పుడు వస్తున్న కొత్త స్కూటర్స్లో ఎక్కువ వస్తుంది ఇంకా. బట్ ఇట్స్ నాట్ బ్యాడ్, డీసెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏమో ఇన్ రిలయబిలిటీ, సర్వీస్ ఆఫ్ హోండా గురించి చెప్పాలంటే డెఫినెట్లీ మనందరికీ తెలిసిందే, హోండా అనేది ఇట్స్ అ వెరీ ట్రస్టెడ్ బ్రాండ్, హైలీ రిలయబుల్. సో ఆ విషయంలో ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది ఇప్పుడు దాకా. జాపనీస్ బ్రాండ్ కాబట్టి స్పేర్ పార్ట్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ ఇవన్నీ బాగుంటాయి. అండ్ సర్వీస్ ఏమో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డీలర్షిప్. కొన్ని డీలర్షిప్స్లో బాగుంటుంది, కొన్నిట్లో అంత బాగుండదు. సో అది కంపెనీది అని ఏం చెప్పలేము, మీ లోకల్ డీలర్షిప్ దాన్ని బట్టి ఉంటుంది. సో గైస్ దిస్ వాజ్ మై లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్. ఇదేమో ఫస్ట్ జనరేషన్ యాక్టివా. ఇప్పుడు దాకా 20 years అయిపోయింది లాంచ్ అయ్యి. అండ్ ఇప్పుడేమో 7th జనరేషన్కి వచ్చింది యాక్టివా. బట్ స్టిల్ ఇప్పుడు దాకా కూడా ఇంకా మార్కెట్ షేర్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు దాకా టాప్ సెల్లింగ్ నంబర్ 1 స్కూటర్ లాగా ఉంది ఇండియాలో. అండ్ చాలా కాంపిటీటర్స్, మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఫారెన్ బ్రాండ్స్ కూడా తర్వాత ఎంటర్ అయినాయి. లైక్ హీరో, టీవీఎస్, సుజుకి, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ
నన్ను అడిగితే నేనైతే ఇంకా హోండానే ప్రిఫర్ చేస్తాను, బికాజ్ ఇట్ ఈస్ రిలయబుల్ అండ్ ఇంత లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత చెప్తున్నాను. కానీ ఇప్పుడు వచ్చే వాటికి కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్, స్మార్ట్ ఫీచర్స్, ఈవెన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా వచ్చాయి ఇప్పుడు. సో డెఫినెట్లీ అవి కూడా మీరు చూడొచ్చు. సో దట్స్ ఇట్ గైస్, దిస్ వాజ్ మై లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోండా యాక్టివా ఫస్ట్ జనరేషన్. ఐఎమ్ డెఫినెట్లీ సాటిస్ఫైడ్ విత్ ద పర్ఫార్మెన్స్ అండ్ ఇప్పుడు దాకా ఓనర్షిప్ అనేది బాగుంది. సో ఇంకేమైనా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దానికి రిప్లై చేస్తాను. ఏమన్నా మిస్ అయిపోతే అవి కూడా కామెంట్స్లో రాయండి. అండ్ ఫ్యూచర్లో నేను ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలో కొన్ని సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ గైస్ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్. ఇఫ్ యూ డిడ్, ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే, నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే డెఫినెట్లీ కింద ఉన్న రెడ్ బటన్ సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ అన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు, నా ఐడి స్క్రీన్ మీద పెడతాను. సో గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Until next time, this is Stephen Panupati signing off. Take care, ride safe, and bye-bye.